హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినెచ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఎగ్ పూరి వర్సెస్ పూరి ఆమ్లెట్ అయితే తయారు చేయబోతున్నాను. ఆ రెండిట్లో ఏది బెటర్ అనేది ఇప్పుడు చేసే ప్రాసెస్ వల్ల, దాని టేస్ట్ వల్ల అనేది తెలుస్తుంది. చూద్దాం. ముందు వేసుకుందాం. ఎగ్గు ఎగ్గు పూరి అయితే వేసుకుందాం. దానికి కావాల్సిన ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం. నేను అంగడికి వెళ్ళి ఎగ్స్, అలాగే ఫుడ్ స్టాల్కి వెళ్ళి పూరి అయితే తెచ్చానమాట. సో మన టూ ఎక్స్పెరిమెంట్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కాసేపు లో ఫ్లేమ్లో ఈ పెనంని కాలనిద్దాం. సో గాయస్, మనమైతే పెనం కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ ఆమ్లెట్ అయితే వేద్దాం. దాన్ని పక్కన పెట్టేసి తిని అట్లా ఇట్లా తిప్పుకుందాం. ఇది అలాగే పెనంకి అతుక్కోకుండా దీని మీద ఆయిల్ అయితే వేద్దాం. సో గైస్, మనం ఇప్పుడు ఒక పూరి అయితే దాని మీద వేద్దాం. పూరి ఆమ్లెట్ కదా, పూరి బాగా దాని మీద అలా పెట్టేసి దాన్ని తిప్పుకుందాం. సో గైస్, మన ఎగ్ పూరి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఎగ్ పూరి అయితే రెడీ అయిపోయింది. చూసి ఇప్పుడు మనం ఈ బౌల్లో ఎగ్ వేసి, ఎర్రగడ్డ కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని, అలాగే గుడ్డు వేసి, ఉప్పు కారం అన్నీ వేసి ఎగ్ మిశ్రమాన్ని అయితే ఎగ్ వాటర్ని అయితే చేసుకుందాం. వేసుకున్నాను. ఈ ఎగ్గెల్లో అంతా మిక్స్ అయ్యేదాకా బాగా మిక్స్ చేసుకున్నాను. సేమ్ అదే ప్యాన్ మీద లైట్గా ఆయిల్ వేసుకో. పెనం కాలడం మొదలయ్యాక ఈ పూరిని అయితే తీసుకెళ్ళి దాని మీద ఇలా వేయాలి. ఒక 1 మినిట్ అలా వేగపెట్టి మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే దాని మీద వేద్దాం. దీన్ని కొంచెం కూడా ఆలస్యం చేయకుండా అటు ఇటు తిప్పుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ ఎగ్ ఆమ్లెట్ని ఓ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అంతే గాయస్, ఇంకా మన పూరి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రెండింటిని పక్కన చట్నీ పెట్టుకొని, అంగటి నుంచి తెచ్చుకున్న చట్నీ పెట్టుకొని రెండింటిని ఒకసారి టేస్ట్ చేద్దాం. సో గాయస్, ఇప్పుడు మనము ఎగ్ పూరి అయితే టేస్ట్ చేద్దాం. ఈ ఎగ్ పూరిని ఇలా తీసుకొని చట్నీలోకి అద్దుకొని అదిరిపోయింది గాయస్. ఎగ్ పూరి అయితే
ఆ చట్నీలోకి అయితే భలే కుదిరింది ఎగ్ పూరి. బాగుంది. మన ఎగ్ ఆమ్లెట్ని అయితే ట్రై చేద్దాం. బా గైస్, ఆ ఎర్రగడ్డలోకి ఉప్పు కారం అన్నీ కలిసి ఆమ్లెట్లో ఎర్రగడ్డ ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కాబట్టి నా ఓట్ అయితే దీనికి గైస్, ఎగ్ ఆమ్లెట్కి. ఆ ఎర్రగడ్డ ఉప్పు కారం ఆ పూరిలో అలాగే ఈ చట్నీతో మిక్స్ అయ్యి టేస్ట్ అయితే అదిరిపోయింది. నా ఓట్ అయితే ఎగ్ ఆమ్లెట్కి. సో అంతే గైస్, వీడియో చూసారు కదా, పూరి ఆమ్లెట్. ఈ కాంబినేషన్లో అయితే పూరి ఆమ్లెట్ అయితే విన్ అయింది. మై ఓట్ గోస్ టు పూరి ఆమ్లెట్. టేస్ట్ అయితే అదిరిపోయింది ఆ ఎర్రగడ్డ ఉప్పు కారం అన్నీ మిక్స్ అవడంతో. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో కలుసుకుందాం. బాయ్.